డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఇరాన్కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చాయండి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ విధిస్తున్న ఆంక్షల పట్ల ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే 48 గంటల్లోగా జలసంధిని పూర్తిగా తెరిచి నౌకల రాకపోకలకు అనుమతించకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఆయన ఓ సంచలన పోస్ట్ చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సరిగ్గా 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈలోగా హార్ముజ్ జలసంధిని ఎలాంటి బెదిరింపులు లేకుండా యథాతథ స్థితికి తీసుకురావాలి. ఒకవేళ జలసంధి తెరవకుంటే ఇరాన్లోని ప్రధాన విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులు చేస్తుంది అని హెచ్చరించాడు. ఒకవేళ దాడులే గనక మొదలైతే ఇరాన్లో ఉన్న అన్నిటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రమే మా మొదటి టార్గెట్ అని ట్రంప్ కుండబద్దలు కొట్టారండి. దీనిపై ఇరాన్ స్పందించింది. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇతర ప్రపంచ దేశాలు హార్ముజ్ జలసంధిని తెరిచి తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా చూడాలని ఆర్థిస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధిలో దాదాపు అన్ని నౌకల్ని అడ్డుకుంటున్న ఇరాన్ ఇప్పుడు కేవలం శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ మరియు వారికి సహకరిస్తున్న దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాల నౌకలకు ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా ఆయా దేశాలకు భారీ ఊరట వచ్చిందండి. అయితే ఇటీవలే హార్ముజ్ జలమార్గాన్ని సురక్షితం చేసేందుకు ట్రంప్ మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. కానీ మిత్ర దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి మాకు ఎవరి సాయం అవసరం లేదు. యూరోప్ రక్షణ కోసం అమెరికా $100 బిలియన్ల ఖర్చు చేసింది. ఉక్రెయిన్ కోసం 10 లక్షల కోట్లు కుమ్మరిస్తోంది. కానీ మాకు అవసరమైనప్పుడు కనీసం 2 మైన్ స్వీపర్ ఓడలను పంపడానికి కూడా నాటో దేశాలకు మనసు రావడం లేదు అని మండిపడ్డారు. నాటో దేశాల వైఖరి పట్ల అసహనంతో ఉన్న ట్రంప్ ఆ కూటమి నుంచి అమెరికా తప్పుకునే అంశాన్ని పరిశీలించవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి కాంగ్రెస్తో సంబంధం లేకుండా నేనే నిర్ణయం తీసుకోగలను. ప్రస్తుతం నా మనసులో ఏమీ లేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అస్సలు నచ్చడం లేదు అని ఆయన పేర్కొన్నారు. కాగా 2023లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం నాటో నుంచి తప్పుకోవాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. అయితే ట్రంప్ తన అధ్యక్ష అధికారాలను ఉపయోగించి లొసుగుల ద్వారా దీనిని అధిగమించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారండి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ స్పందిస్తూ హార్ముజ్ జలసంధి రక్షణకు తాము సిద్ధమే, కానీ అది అమెరికా ఇరాన్ యుద్ధంలో భాగంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ మ్యాక్రాన్ పదవీకాలం త్వరలోనే ముగుస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు తాము యుద్ధ నౌకలు పంపలేమంటూ తెలిపిన యూకే ప్రధాని కీర్ స్మార్టర్పై కూడా ట్రంప్ నిప్పులు చెరిగారండి. అంతేకాకుండా ఇది మా యుద్ధం కాదు, మమ్మల్ని ఇందులోకి లాగవద్దు అని EU విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే సైనిక సాయం లభించకపోయినా ఇరాన్ను ఒంటరి చేసేందుకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వ్యూహాలు రచిస్తోంది. ఇరాన్ విప్లవ దళాలను, హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు అమెరికా రాయబారుల ద్వారా వర్తమానం పంపింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రపంచంలో ముడి చమురు సరఫరాలో దాదాపు 20% పైగా వాటా కలిగి ఉంది. ఇరాన్ దీనిని మూసివేయడంతో ఇప్పటికే బ్యారెల్ ధర $120 మార్కును దాటేసింది. ఒకవేళ ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇరాన్ అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ మీద అమెరికా దాడులు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $180 మార్కును దాటే అవకాశం ఉందండి. ప్రస్తుత సంక్షోభం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచం చమురు రవాణాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైనప్పుడు ఒక బ్యారెల్ ధర $70గా ఉండగా అది ఇప్పటికే $119కు చేరుకుంది. హార్ముజ్ జలసంధిలో ముప్పు ఉండడంతో సౌదీ అరేబియా తన ఎగుమతుల కోసం ఎర్ర సముద్రం మార్గాన్ని ఎంచుకుందండి. అయితే అక్కడ యాన్బు పోర్టు సమీపంలోని ఆరామ్కో రిఫైనరీపై కూడా డ్రోన్ దాడులు జరగడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. సౌదీ విదేశీ వ్యవహారాల నిపుణుడు ఉమర్ కరీం మాట్లాడుతూ రవాణా మార్గాలకు అడ్డంకులు ఏర్పడితే చమురు ధర $150కు పెరగడం అసాధ్యమేమీ కాదు అని చెప్పారు. ఒకవేళ ఏప్రిల్ చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగితే అది $180కు చేరి రికార్డులు సృష్టించవచ్చని అన్నారు. సాధారణంగా చమురు ధరలు పెరిగితే ఉత్పత్తి దేశాలకు లాభం చేకూరాలి. ధర ఎంత పెరిగితే అంత సంబరపడాలి.
కానీ ఇంత భారీ స్థాయిలో ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోయి మార్కెట్ అస్థిరతకు దారితీస్తుందని సౌదీ ఆందోళన చెందుతుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. బ్యారెల్ ధర $180లకు చేరితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది. ఇది రవాణా ఖర్చులను పెంచి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలు ఈ సంక్షోభం నుంచి గట్టేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయండి. చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది.